నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జునపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. కలెక్టర్ హయాంలోని అనేక భూ కుంభకోణాలు జరిగాయని వ్యాఖ్య. జీవీఎంసీ 28వ వార్డులో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పార్లమెంట్ సభ్యులు వైకాపా తూర్పు సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ. ప్రజల అభిష్టం మేరకే అభివృద్ధి పనులు చేపడుతున్నామన్న ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు. 45వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాజు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం ఆనందదాయకమని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో చెయ్యలేని పని బీజేపీ ప్రభుత్వం చేసిందన్నారు. పీవీకి భారతరత్న ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ కనీసం హర్షం ప్రకటించలేదన్నారు. అంతేకాకుండా రామ జన్మభూమి ఆలయ ప్రారంభ వేడుకలను వ్యతిరేకించారని, కొందరైతే హాజరే కాలేదని విమర్శించారు. దేశమంతా మరొకసారి మోదీ సర్కార్ రావాలని అంటున్నారని, 404 సీట్లతో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. విశాఖను గ్రోత్ హబ్గా చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, ఈ నెల 15న 2 కేంద్ర మంత్రులు విశాఖకు వచ్చి గ్రోత్ హబ్ విషయంలో సమీక్ష నిర్వహిస్తారని జీవీఎల్ తెలిపారు. ఇక మొట్టమొదటి తెలుగువాడిగా భారతరత్న మరి అవార్డు అరుదైనటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవ పురస్కారం లభించినటువంటి మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు దేశ ప్రజలకే కాకుండా ప్రపంచమంతా కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థని ప్రక్షాళన చేసినటువంటి ఒక గొప్ప నాయకుడిగా, ప్రధానమంత్రిగా నిలిచారు. స్వతంత్ర భారతదేశంలో ఖచ్చితంగా ఒక ఆర్థిక శకం, కొత్త ఆర్థిక శకానికి నాంది పలికినటువంటి మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు చరిత్రను సృష్టించారు. అంతకు ముందు ఉన్నటువంటి నెహ్రూ, గాంధీ కుటుంబం నుంచి ఉన్నటువంటి ప్రధానులు దేశ ఆర్థిక వ్యవస్థని ఒక రకంగా కంట్రోల్ చేస్తే, లైసెన్స్ రాజ్ పేరుతో పూర్తిగా అభివృద్ధిని ఆపేస్తే, దాన్ని పూర్తిగా భారతదేశ ఆర్థిక వ్యవస్థని పరుగులెత్తించే కార్యక్రమం, దానికి నాంది పివి నరసింహారావు గారితో మొదలైంది. ఈరోజు నరేంద్ర మోదీ గారి హయాంలో అది పరుగులేస్తోంది. సో 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రిగా పనిచేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి వారికి న్యాయం చేయాలి, వారికి గౌరవం ఇవ్వాలనేటువంటి బుద్ధి కానీ సంస్కారం కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక గొప్ప హృదయంతో రాజకీయాలకు అతీతంగా ఇతర పార్టీలకు చెందిన వారైనా, ఇతర ఆలోచన సరళికి చెందిన వారైనా సరే, దేశ అభివృద్ధికి కృషి చేసిన వారందరికీ గౌరవాన్ని ఇవ్వటం జరిగింది. అలాగే అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం దాదాపుగా మొదటి దశ పూర్తయి, అక్కడ బాలరాముడి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి కూడా పార్లమెంట్లో ఒక చర్చ చేయటం జరిగింది. అన్ని పార్టీల వారు, కొన్ని పార్టీలు అయోధ్యకు బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు వెళ్లకుండా రాజకీయం చేయాలని చూసినా, మరి ఆ దేవుడి సంకల్పమేమో పార్లమెంట్లో కూర్చొని ఆ చర్చలో భాగస్వాములైనటువంటి పరిస్థితి కనిపించింది. దేశమంతా వినిపించేటువంటి మరి స్లోగన్ ఈ రోజున ప్రజల్లో నుంచి వచ్చినటువంటి స్లోగన్, మరొక్కసారి మోదీ సర్కార్. అండ్ పార్లమెంట్లో మా ప్రతిపక్ష నాయకులు కూడా అంట మొదలెట్టారు, ఈసారి 400 సీట్లు వస్తాయని మీరే చెప్తున్నారు, వస్తాయేమో అని చెప్పి కూడా వాళ్లే స్వయంగా ఒప్పుకునేటువంటి పరిస్థితి.
విశాఖ కలెక్టర్ మల్లికార్జున హయాంలో అనేక భూ కుంభకోణాలు జరిగాయని టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. మంగళవారం తెదేపా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ జిల్లా కలెక్టర్గా మల్లికార్జున పదవీ బాధ్యతలు స్వీకరించి సుమారు 3 ఏళ్లు అవుతుందని, ఈ 3 ఏళ్లలో జరిగిన కుంభకోణాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా కలెక్టర్ ఏ ఒక్కదానిపైన చర్య తీసుకోలేదని అన్నారు. ఓట్ల చేర్పులు, తొలగింపుపై అనేక ఆరోపణలు వచ్చాయన్నారు. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డితో కలెక్టర్ చేతులు కలిపారని, ముదపాక ఎస్సీ భూముల్ని అక్రమంగా లాక్కున్న వారిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ కోసం ఒత్తిడి తెచ్చారని అన్నారు. ఈ విషయమై బాధితులు కోర్టుకెళ్తే ఎంఆర్ఓను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారన్నారు. విశాఖ కేంద్రంగా వేలాది కోట్ల రూపాయలు విలువ చేసి 12 భూ కుంభకోణాలు జరిగాయని, కలెక్టర్ హయాంలోని దస్పల్లా భూ బదిలీ జరిగిపోయిందని అన్నారు. ఋషికొండపై అక్రమ నిర్మాణాలపై ఏం చర్య తీసుకున్నారని ప్రశ్నించారు. ఓ కలెక్టర్ ఇలా ఉంటే ఎన్నికలు ఎలా సజావుగా జరుగుతాయో ఈసీ ఆలోచించాలన్నారు. నీతివంతమైన జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ను ఎందుకు బదిలీ చేశారో చెప్పాలన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ సెలవు పెట్టి వెళ్లిపోవడం మంచిదని బండారు సూచించారు. కలెక్టర్పై ఈసీ విచారణ జరిపి చర్య తీసుకోవాలని బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. త్వరలో జనసేన, టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, తప్పు చేసిన అధికారులకు చర్యలు తప్పవని బండారు హెచ్చరించారు. విశాఖ జిల్లా కలెక్టర్ గారు వచ్చి 3 మాసాలకు 2 మాసాలకు తక్కువ 3 సంవత్సరాలు, అంటే ఆ మాత్రం గ్రేస్ ఉన్న అధికారిని బదిలీ చేస్తారు, లేకపోతే అధికారే బదిలీ చేయించుకుంటాడు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఎందుకు పెట్టిందంటే ఎన్నికల కమిషను 2-3 నెలల తేడా కోసం కాదు. ఈ అధికారి ఎక్కువ కాలం ఉంటాడు, వీళ్ళతో కొన్ని వ్యవహారాలు ఉంటాయి, కొంత లాలూచులు ఉంటాయి, ఎన్నికల్లో ఇది సక్రమంగా నిర్వహించలేదని చెప్పి బదిలీ చేసే అవకాశం వస్తే విశాఖ జిల్లా కలెక్టర్ గారిని మాత్రం బదిలీ చేయలేదు. ఏమనంటే 3 మాసాలు ఇంకా ఉంది అని. ఓకే, ఉంది, అధికారపరంగా మీకు అవకాశం ఉంది. కానీ ఈ కలెక్టర్ మీద, విశాఖ జిల్లా కలెక్టర్ గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. మా వెలప్పుడు గారు చెప్తారు, గన్నబాబు గారు చెప్తారు, కొన్ని విష్ణుకుమార్ గారు చెప్తారు. మీరు చూశారు, ఈ ఎవరైతే బాధ్యులో కొంతమంది ఎన్నికల కమిషను యాక్షన్ తీసుకుంది, గిరీష్ సింగ్ గారిని కానీ ఇతర అధికారులు కానీ. మరి ఇక్కడ ఓట్ల ఆరోపణలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని స్పెసిఫిక్ కేసెస్ చూపిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు వెలపూడి రామకృష్ణబాబు గారు, గన్నబాబు గారు, మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ గారు చూపిస్తున్నా, చదివి వెలపూడి చెప్తారు, అదొక కారణం. 2, ఈ కలెక్టర్ గారి టైంలో విశాఖ జిల్లా చరిత్రలో విత్ ఎవిడెన్సెస్, విత్ డాక్యుమెంట్స్ అనేక వందల సార్లు మేము ముగ్గురు ప్రెస్ మీట్ కూడా పెడతాం జరిగింది. వైఎస్ఆర్ పార్టీకి మన జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు తొత్తు అనేదానికి ఈ ల్యాండ్సే నిదర్శనం. నిజంగా ఆయనకి ధైర్యం ఉంటే రమ్మనండి, లేకపోతే ఆయన కలెక్టర్ కాబట్టి ఆఫీసుకు పిలిస్తే మేము డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకెళ్తాం. నేను, బండారు గారు, పల్లాసీని గారు మేమందరం రెడీగా ఉన్నాం. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, జిరాక్స్లు అన్నీ ఉన్నాయి. ఇందాక పెద్దలు చెప్పినట్లు జీవోలు ఉన్నాయి, రిజిస్టర్ డాక్యుమెంట్ కాపీలు ఉన్నాయి, మ్యాపులు ఉన్నాయి. మీరు చేయలేకే, మీరు చేసిన తప్పిదాలకే హైకోర్టులో మొట్టికాయలు. రామానాయుడు స్టూడియో మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళవలసింది, అన్నగారు ముదవాక భూములకి హైకోర్టు దాకా వెళ్ళవలసి వచ్చింది. మీ దగ్గర మీరు పిలవండి, మేము వస్తాం, ముగ్గురు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని మొత్తం విశాఖపట్నంలో ఏం జరిగినాయి అన్నీ ఉన్నాయి మా దగ్గర, రండి. అది కాకుండా మళ్ళీ ఓటర్ లిస్టులు అవకతవకలు, ఇదొక కుంభకోణాలు. ఇందాక నిజాయితీ గల జేసీ గారుని ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన మా ఈస్ట్ నియోజకవర్గానికి ఆర్ఓ కూడా. ఆయన ప్రభుత్వం చెప్పిన, కలెక్టర్ గారు చెప్పిన పనులు, అవినీతి పనులు ఆయన చేయడు. అందుకని చెప్పి మాకు ఇప్పుడు ఎన్నికల అధికారి, నాకు ఆర్ఓ. ఈ 2 విధానాలు చేసి ఆయన పాపం నిజాయితీ గల ఆఫీసర్ గారిని ఏడీసీ కింద తీసుకెళ్ళి వేశారు. మీకు గత సంవత్సరం నుంచి ఢిల్లీ కానీ అమరావతి కానీ ఎన్నికల సంఘాల దృష్టిలో నేను, గణబాబు గారు, మన విష్ణుకుమార్ రాజు గారు, ఆవిడైతే పురంధేశ్వర్ గారిని కూడా తీసుకుని వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ యాక్షను లేదు. 147 మంది వ్యక్తులు 4850 ఓట్లకి ఫామ్ 7 పెట్టారు వెస్ట్ నియోజకవర్గంలో. గణబాబు గారు కంప్లైంట్ ఇచ్చి దరిదాపు 3 నెలలు 4 నెలలు అయింది, ఇప్పుడు వరకు రిపోర్ట్ లేదు.
స్థానిక జీవీఎంసీ 28వ వార్డు రామ్నగర్ వద్ద జీవీఎంసీ నిధులతో 19,90,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు మంగళవారం విశాఖ పార్లమెంటు సభ్యులు తూర్పు వైసీపీ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ వార్డు కార్పొరేటర్ పల్లా దుర్గా అప్పలకొండతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ఇప్పటికే కోట్ల రూపాయల నిధులతో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పనులు, ముఖ్యంగా రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీలు, సామాజిక భవనాల అభివృద్ధి వంటి కార్యక్రమాలు కోట్ల రూపాయలు నిధులతో చేశామన్నారు. విశాఖపట్నం 28వ వార్డులో ఫ్యాకర్ లేఅవుట్ ఏరియాలో, రామ్నగర్ ఫ్యాకర్ లేఅవుట్ ఏరియాలో జీజీఎన్పీ నిధుల ద్వారా ఇవాళ ఇక్కడ బీటీ రోడ్లన్నీ కూడా వేయటానికి మన కార్పొరేటర్ గారు పల్లా దుర్గ గారు ఈరోజు ఇక్కడ నిర్ణయం తీసుకుని టెండర్లు పిలిపించి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈవేళ ఈ ఏరియా అంతా కూడా చాలా చక్కగా ఉంది. మన దుర్గా గారు ఆధ్వర్యంలో ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసాం. ఇక్కడ చాలా పరిశుభ్రంగా చాలా డ్రైన్లు కానీ రోడ్లు కానీ అన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇవాళ ఈ నిధుల ద్వారా రోడ్డు మళ్ళీ బీటీ రోడ్డు మీద మళ్ళీ ఇంకో లేరు వేసే విధంగా 20 లక్షల రూపాయలతో ఈ వర్కులు ఇవాళ శంకుస్థాపన చేసాం. వారం రోజుల్లో వర్కులు కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ప్రతి వీధులు కూడా తార్ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ, అదేవిధంగా అన్ని రకాల పనులు, శానిటేషన్ కానీ అన్ని చాలా అద్భుతంగా చేశారు. ఇవాళ మా కార్పొరేషన్లో మేయర్ గారు, ఈ కార్పొరేటర్లు అందరూ వచ్చిన తర్వాత నిజంగా చాలా ఎప్పుడూ లేని విధంగా విశాఖపట్నం చాలా అందంగా కూడా ఇలా తయారు చేయడం జరిగింది. అన్ని రోడ్లు, బీచ్ రోడ్లు కానీ, మెయిన్ రోడ్స్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ అన్నీ కూడా ఎప్పుడూ లేనంత విధంగా పార్కులు కానీ డెవలప్ చేయడం జరిగింది. కొన్ని 100 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్లు చేయడం జరిగింది. ఈవేళ ఒకటే తెలియజేస్తా ఉన్నా, విశాఖపట్నంలో ఏ రోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఒక్కరోజు కూడా నీటి సమస్య కూడా లేకుండా తాగునీరు సరఫరా చేయడం జరిగింది. ఏ రోజు కూడా నీరు లేదు అని ప్రజలు అనకుండా గతంలో ఎప్పుడు కూడా ట్యాంకర్లు కొనుక్కుని నానా పాటలు పడతా ఉండేవాళ్ళు. అటువంటిది ఈ సంవత్సరం ఏ రోజు కూడా తాగునీటి సమస్య కూడా లేకుండా కూడా ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక్క నిమిషం కూడా పవర్ కట్స్ కూడా లేవు, ఇక్కడ మంచినీటి సమస్య లేదు, అదేవిధంగా శానిటేషన్ ఇబ్బంది లేదు. అన్ని రకాలు ఇక్కడ చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అందరూ కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కావాలి, పరిపాలన చాలా బాగుందని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ డిఈ సత్యనారాయణ, పల్లా అప్పలకొండ, తూర్పు ఎన్నికల నియోజకవర్గ పరిశీలకులు మొల్లి అప్పారావు, జీవీఎంసీ సిబ్బంది, స్థానికులు, మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజల అభిష్టం మేరకే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 45వ వార్డు పరిధి చిట్టిబాబు కాలనీ, సోనియా గాంధీ నగర్, రామచంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో 1,02 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించి వార్డు కార్పొరేటర్ కంపా హనోక్తో కలిసి మంగళవారం కేకే రాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 45వ వార్డు అధ్యక్షులు పైడి రమణ మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 45వ వార్డులో 45వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ కంపా అనూప్ గారి ఆధ్వర్యంలో సుమారు 1,02 లక్షల రూపాయలు సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి, డ్రైన్స్ సంబంధించి, రోడ్స్ సంబంధించి, కమ్యూనిటీ హాల్స్ సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే కాదు, గడిచిన 4.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విధంగా జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుని జీవీఎంసీ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా కార్పొరేటర్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజల దగ్గర నుంచి సమస్యలపై వినతులు, విజ్ఞప్తులు కూడా స్వీకరించి ప్రజా అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చి మౌలిక వసతులు ఏ విధంగా అయితే సంక్షేమ విషయంలో అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించాము. ప్రత్యేక హోదా విభజన హామీలు ముగిసిన అధ్యాయాలు కావని, స్వార్థం కోసం ముగింపబడిన అధ్యాయాలని ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి సభ్యులు చెలసాని శ్రీనివాస్, రామకృష్ణ, శ్రీనివాసరావు మరియు వివి లక్ష్మీనారాయణలు తెలియజేశారు. మంగళవారం విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2014 సంవత్సరంలో అన్ని పార్టీలు ఇచ్చిన ఎన్ఓసీలతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కొత్తగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ విభజన సమయంలో కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ 5 సంవత్సరాలు ఇవ్వాలని ప్రతిపాదించగా, ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు ఇవ్వాలని ప్రతిపాదించిందన్నారు. అయితే
తర్వాత ప్రత్యేక హోదా గురించి ఎవరూ మాట్లాడలేదని ఆరోపించారు. ఆ తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వలేము, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించగా అందుకు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వంత పాడిందన్నారు. అనంతరం ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడి సాధిస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా సాధించలేకపోయిందన్నారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ అనుసరిస్తున్న విధానాలను గమనించి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రత్యేక హోదా అనేది ఇక ముగిసిన అధ్యాయమనే నిర్ణయానికి వచ్చిందన్నారు. అయితే 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాసిన పోర్ట్ రైట్స్ ఆఫ్ పవర్ అనే పుస్తకంలో ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టంగా తెలియజేశారు. ఇకనైనా మన సత్తా తెలియజేసి ప్రజా ఉద్యమాల ద్వారా మనమంతా కలిసి ప్రత్యేక హోదా సాధించుకోవాలని పిలుపునిచ్చారు. 8వ తారీఖున జంతర్ మంతర్లో వందలాది మంది ధర్నా చేస్తే ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఇంత మొక్క రాలేదండి. బాధతో చెప్తున్నాను. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వందలాది మంది ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్ళి ఆ చలి గాలులు, ఆ రోజు గాలులు కూడా ఉన్నాయి, కూర్చుంటే కనీసం నేను రిక్వెస్ట్ చేసేది ఒక ప్రాంత అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న వారికి దయచేసి అది ఇవ్వాల్సిందిగా నేను విన్నవిస్తున్నాను. కమింగ్ బ్యాక్ టు హోదా విభజన హామీల విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ అందరూ మేము ఆమోదించుకుని మాట్లాడుకున్న తర్వాతే 7, 8, 9 తారీఖుల్లో ఉద్యమాలన్నీ పెట్టిన తర్వాత అకస్మాత్తుగా కొత్తగా వచ్చిన గౌరవ అధ్యక్షురాలు ప్రీపోన్ చేసుకున్నారు. వాళ్ళ విషయం అక్కడ ఆస్తి తగాదాలు కాదండి, అది ఉంటే వ్యక్తిగత తగాదాలు ఇంటిలో చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇచ్చిన మాట మేము చూసాం. ఆయన ఢిల్లీలో మంత్రం సభలో పాల్గొన్నాం. భారత్ జోడో యాత్రకు వెళ్ళిన ఆయన కళ్ళలో నిజాయితీ కనబడింది. వాళ్ళ తల్లి గారి ఆధ్వర్యంలో విభజన జరిగిపోయింది కానీ ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది అనేది ఆయన కళ్ళల్లో నాకు కనబడింది. ఇది భావి తరాల సమస్య. ఒక తరం ఇప్పుడుగా పోయిందండి, 10 సంవత్సరాలు అయింది. ఒక తరం ఇప్పుడుగా పోయింది. ఈ రాజకీయాలు ఆడుకోవడానికి స్కోర్ సెటిల్ చేసుకోవడానికి కాదు. జెండా లేకుండా వాళ్ళ ఈ పార్టీలు వచ్చినాయి, జెండా పెట్టుకోలేదు. ఈ పార్టీలాగా జెండాల కోసం పెట్టుకుని ఓట్ల కోసం రాలా. నిజాయితీతో ఉద్యమించే వాళ్ళందరూ ఉద్యమిస్తున్నారు. మనకు లభించని ప్రత్యేక హోదా మరియు విభజన హామీలు, అందువల్ల సాధించుకొస్తామని మనం అందరం కూడా ఓటు వేసి గెలిపించిన నాయకులు ఈ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అన్న ఒక ప్రచారం చేయడంలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 14వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో వాళ్ళు ఏమన్నారంటే 14వ ఆర్థిక సంఘం వాళ్ళు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు అని వారు ప్రకటించారని చెప్పి కల్లబొల్లి మాటలు మనకు చెబుతున్నారు. 14వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా వాళ్ళ రికమెండేషన్లో ఈ విషయం చెప్పారు. భారతీయ జనతా పార్టీ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయం ప్రారంభానికి ముస్తాబవుతోంది. పాత గాజువాక జాతీయ రహదారి పంతులుగారి మేడ బస్టాప్ సమీపంలో సుమారు 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం సర్వాంగ సుందరంగా తయారవుతోంది. ఈ నెల 14వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేతుల మీదుగా కార్యాలయ ప్రారంభోత్సవం చేస్తున్నట్లు నియోజకవర్గ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు తెలిపారు. మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి కార్యాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యాలయంలోకి అడుగు పెట్టగానే ఎదురుగా అయోధ్య రామ మందిరం కనిపించేలా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. లోపల ఒకవైపు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన పథకాలను తెలియజేస్తూ భారీ ఫ్లెక్సీని ఉంచారు. కాషాయం, ఆకుపచ్చ రంగులతో కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. వేదిక ప్రాంగణంలో పార్టీ అగ్రనేతలు, రాష్ట్ర, జిల్లా నాయకుల ఫోటోలతో కూడిన కటౌట్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కాషాయ రంగుతో కూడిన షామియానా సిద్ధం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ఆయా కేంద్ర పథకాలను తెలుసుకోవడం, వాటిని సద్వినియోగం చేసుకునేలా నిరంతరం 10 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని నరసింగరావు తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇక్కడే లబ్ధిదారులకు అన్ని సదుపాయాలు సమకూర్చుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు, మండల అధ్యక్షుడు గూటూరు శంకర్రావు, రాజశేఖర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కార్యాలయం రేపు అంటే ఫిబ్రవరి 14 బుధవారం ఉదయం 10 గంటలకి మన గాజువాక పంతులు గారి మేడ వద్ద ఉన్నటువంటి బిర్లా గ్రాండ్లో 2nd ఫ్లోర్లో ప్రారంభించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు, మా జిల్లా అధ్యక్షుడు
శ్రీ రవీంద్ర మేడపాటి గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ విష్ణుకుమార్ రావు గారు అందరూ కూడా వస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి భారతీయ జనతా పార్టీ జనసేన రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలంటే మరి ఎన్నికల కార్యాలయం కూడా ఉండాలని పార్టీ చెప్పడం జరిగింది. ఇది 3000 ఎస్ఎఫ్టీలో పెద్ద కార్యాలయం. వచ్చే ప్రజలందరికీ కూడా రావడానికి బస్ స్టాప్ కూడా అందుబాటులో ఉంది. ఏవైతే కేంద్ర సంస్థల పత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచే అందరికీ అందే విధంగా మా కృషి చేస్తాం. ఈ కార్యక్రమంలో మా కన్వీనర్ సోమబాబు గారు, మా మండలి శ్రీ కోటి శంకరరావు గారు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. అందరికీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మంగళవారం ప్లాంట్ లెవెల్ మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్రిపరేషన్ని నిర్ధారించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్టరీ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ వి సురేష్ మరియు పి చిన్నారావుల మార్గదర్శకంలో ఈ మాక్ డ్రిల్ను నిర్వహించారు. ప్లాంట్లోని గ్యాస్ రికవరీ ప్లాంట్ 2, ఎనర్జీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క స్ట్రీమ్ 2 విధి నిర్వహణలో ఉండగా ఫ్యాబ్రిక్ కాంపెన్సేటర్ నుండి ఎల్డీ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఎలా అప్రమత్తం అవ్వాలో మాక్ డ్రిల్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. మాక్ డ్రిల్ సమయంలో ఫిక్స్డ్ మరియు మొబైల్ ఫైర్ ఫైటింగ్ ఇన్స్టలేషన్లు, వాటర్ కర్టెన్ సిస్టమ్స్, ఫస్ట్ ఎయిడ్ మరియు రెస్క్యూ పరికరాలు మొదలైనవి ఏ విధంగా సమర్థవంతంగా అమలు చేయబడతాయో చూపించారు. మాక్ డ్రిల్లో భాగంగా ఎనర్జీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు మరియు సిఐఎస్ఎఫ్ ఫైర్ వింగ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ప్రమాద సమయంలో ఏ విధంగా రక్షించుకోవచ్చు అనేది ఈ డ్రిల్ ద్వారా తెలిపారు. ఆర్ఐఎన్ఎల్ ఫ్యాక్టరీ మేనేజర్ ప్రవీణ్ కుమార్, విశాఖ ఉక్కు కర్మాగారంలోని వివిధ విభాగాల యొక్క ఇతర సీనియర్ అధికారులు మాక్ డ్రిల్లో సన్నివేశాలను వీక్షించారు. And the operator along with 2 mechanical staff, they were attending on the problem and instantly the process one. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తామంతా ఎప్పటికీ రుణపడి ఉంటారని నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తొండమల్ల పుల్లారావు అన్నారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్ద ఉన్న వైకాపా విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మంగళవారం పుల్లారావుకు నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తగిన ప్రాధాన్యత కల్పించారన్నారు. తమకు సంఘంలో రక్షణ కల్పించే విధంగా జీవో నెంబర్ 50ను ప్రవేశపెట్టడంతో పాటుగా చేదోడు కింద ఆర్థిక సహాయం అందజేస్తూ విద్యుత్ వినియోగంలో రాయితీ కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో 1100 దేవాలయాల్లో ఏర్పాటు చేసిన కమిటీలలో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ఔదార్యం ప్రదర్శించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్నికల్లో దగ్గర పడ్డాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయి బ్రాహ్మణుల పట్ల, నాయి బ్రాహ్మణుల అభివృద్ధి పట్ల, వారి యొక్క సంక్షేమం కోసం చరిత్రలో ఎక్కడా ఎప్పుడు వినని చూడనేటువంటి కార్యక్రమాలతో మా ఫెడరేషన్ని కార్పొరేషన్గా చేసి రాష్ట్రంలో ఉండేటువంటి నాయి బ్రాహ్మణులందరికీ కూడా వాళ్ళని అభివృద్ధి పరంలో నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జీవో నెంబర్ 110ని ఏర్పాటు చేసి 110 జీవోని ప్రతి ఒక్కరికి 20,000 రూపాయల జీతాన్ని ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ యొక్క వృత్తుల్ని ఎక్కడైతే నిర్వహిస్తున్నారో వారి భద్రత, వారి క్షేమం మీరు ఎప్పుడు మీరే ఆ చట్టసభల్లో ఆ సభ్యుల్లో కూర్చొని సభ్యుడిగా ఉండి పరిష్కరించుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎండోమెంట్ దేవాలయాలన్నిటిల్లో దాదాపు 1100 దేవాలయాల్లో తప్పనిసరిగా ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉండాలని గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సమస్యలు పరిష్కరించుకోవడానికి బోర్డు సభ్యుడిగా మీరే ఉండాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రఖ్యాతిగాంచినటువంటి దేవస్థానంలో ఈరోజు బోర్డు మెంబర్గా నియమించడం జరిగింది. చేదోడు కింద సంవత్సరానికి 10,000, వారి షాప్కి ఉచిత విద్యుత్ కింద 150 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నటువంటి ఘనత చరిత్రలో ఎప్పుడు ఎరుగని విధంగా ఈరోజు నాయి బ్రాహ్మణులకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేటువంటి కార్యక్రమాలు. మేమన్నీ ఇవన్నీ సాధించింది మా నాయి బ్రాహ్మణులకు చేరువ చేసి
ఇక ఈ ప్రభుత్వాన్ని మళ్ళా కొనసాగేలాగా తప్పనిసరిగా అత్యధిక మెజార్టీతో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళా ముఖ్యమంత్రి చేయడానికి మా వంతు కృషిగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జునపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. కలెక్టర్ హయాంలోని అనేక భూ కుంభకోణాలు జరిగాయని వ్యాఖ్య. జీవీఎంసీ 28వ వార్డులో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పార్లమెంట్ సభ్యులు వైకాపా తూర్పు సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ. ప్రజల అభిష్టం మేరకే అభివృద్ధి పనులు చేపడుతున్నామన్న ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు. 45వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాజు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.